నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. పటాస్తో మొదలుపెట్టిన పటాక ఇంకా పేలుతూనే ఉంది. చిరంజీవి గారితో ఒక ప్రాజెక్ట్ ముందు పట్టా వరకు వెళ్ళింది. బట్ గిల్ట్గా మారి ఆయన ఎప్పుడు మీరు జోనర్ మారుస్తారు? ఇది చాలా కష్టం. F2 కావచ్చు, F3 కావచ్చు, వెంకటేష్ గారితో రిపీట్ చేసినప్పుడు ఎక్కడో జనాలకి బోర్ కొడుతున్నారు. F3 ఎస్ అంత హిట్ కాకపోయినా తమన్ని ఒక్కసారి మాత్రమే మీరు ఉపయోగించుకున్నారు. అప్పుడు ఆ సినిమాకి సక్సెస్ ఫ్రీడమ్ ఇచ్చిందా, భయం ఇచ్చిందా? భయం అనేది రెస్పాన్సిబుల్గా పనిచేయటం, ఫ్రీడమ్ అనేది కామెడీ పేలకపోతే కనుక ఆఫ్ అయిపోతుంది, మైండ్ అంతా స్ట్రక్ అయిపోతుంది. హ్యాట్రిక్ కొట్టడమే కాదు, హ్యాట్రిక్లో హ్యాట్రిక్ కొట్టారు. మీ ఫామ్లో కొట్టారు. స్టిక్ టు ద బేసిక్స్ అంటాం కదా. చిరంజీవితో చూసాం, వెంకటేష్తో చూసాం, బాలకృష్ణ గారితో చూసాం, అండ్ మిగిలిపోయింది వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఈ సంవత్సరం ఈ సినిమా తరచు పవన్ కళ్యాణ్తో స్టోరీ నేను చేస్తాననే చెప్తున్నాను. నేను ఇన్స్పిరేషనల్ బాగా నచ్చే డైరెక్టర్ ఎవరు ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్స్లో? ఆల్వేస్ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫిలిమ్స్. చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు భయం వేసిందా? చిరంజీవి గారితో వచ్చినప్పుడు అసలు డైరెక్టర్ అయినా లేకపోతే మామూలు మన పక్కింటి కుర్రాడు అనిపిస్తుంది. అలా ఉంటారు, పక్కింటి కుర్రోడ్లాగే ఉంటారు. అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా ఎవరితో? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఎవరన్నారు తెలుసా? పోతారు రై, నాశనం అయిపోతావు. ఈ డైలాగ్ గుర్తుందా? అంటే మీకు తెలుసుంటుంది ఎవరు. అవును, ఆ మహానుభావుడు జంధ్యాలని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేకపోతే ఆయన అన్న పాయింట్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో. పటాస్తో మొదలుపెట్టిన పటాక ఇంకా పేలుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి మన మనశంకర వరప్రసాద్ గారి వరకు పేలుతూనే ఉంది. సో ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మాటల్లో సెటర్లలో మన గొల్లపూడి, హీఈస్ నన్ అదర్ దెన్ ఆర్ ఓన్ అనిల్ రావుపూడి. వెల్కమ్ టు RTV అనిల్ రావుపూడి గారు. హలో బ్రదర్. హాయ్. సో సక్సెస్ఫుల్ జర్నీ. సో సక్సెస్ ఫ్రీడమ్ ఇచ్చిందా అనిల్ రావుపూడికి, లేకపోతే ఇంకా భయం ఇచ్చిందా? భయం అనేది నెక్స్ట్ సినిమా బాగా చేయాలనేది అది వస్తుంది. ఫ్రీడమ్ అనేది ఎస్, ఆడియన్స్ మనకి ఇస్తున్న ఆ సక్సెస్ వల్ల వచ్చిన ఒక కాన్ఫిడెన్స్ వల్ల ఆ వర్క్ చేసేటప్పుడు కూడా వచ్చిన ఫ్రీడమ్ దొరుకుతుంది. రెండు ఇచ్చినాయి అని చెప్పొచ్చు. భయం అనేది రెస్పాన్సిబుల్గా పనిచేయటం, ఫ్రీడమ్ అనేది ఎనర్జీగా కాన్ఫిడెంట్గా అవుట్పుట్ తెచ్చుకోవటం. చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు భయం వేసిందా, లేకపోతే ఫ్రీడమ్ వచ్చిందా? చిరంజీవి గారితో వచ్చినప్పుడు భయం అనేది లేదు, ఎందుకంటే ఆయన అంత ఫ్రీడమ్గా మనతో ఉంటారు కాబట్టి. సో చిరంజీవి గారు ఫ్రీడమ్గా ఉన్నారు కాబట్టి భయం లేదు. బట్ ఆయనతో ఒక ప్రాజెక్ట్ ముందు పట్టా వరకు వెళ్ళింది, బట్ మీరే ట్రైన్ దిగిపోయి వెనక్కి వచ్చేసారన్నారు. సో ఆ భయం ఏమైనా కంటిన్యూ అయిందా? లేదు, అది గిల్ట్గా మారి ఆయనతో ఇంకొక అద్భుతమైన హిట్ చేసి ఈరోజు రీజనల్ ఇండస్ట్రీ హిట్ చేసి అంత దూరం తీసుకొచ్చింది. అప్పుడు ఆ ట్రైన్ దిగటమే మంచిదైంది. ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కి ఆయనకి సూటబుల్గా, ఆయనకి యాప్ట్ అయ్యే ఇంకో కథతో ఒక పెద్ద హిట్ తీసుకోగలిగారు. స్టోరీ ఇంకా ఎలాగో ఉందా, లేకపోతే ఆల్రెడీ దీంట్లోనే కలిపారా? ఏది అప్పుడు అనుకున్న స్టోరీ? అప్పుడు అనుకున్న స్టోరీనే కొద్దిగా, అంటే అది వేరు టోటల్గా. ఓకే, అది మేబీ తర్వాత ఎప్పుడో చేయాలి, బట్ అది వేరే టోటల్ స్టోరీ. సో ఇక్కడెక్కడ కలపలేదు? లేదు. ఓకే, లేదు, ఈ సంబంధం లేదు. సో నేను చాలా మందితో మాట్లాడిన వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో కూడా ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం అడుగుతుంది ఏంటంటే, ఎప్పుడు మీరు జోనర్ మారుస్తారు? సో ఈ కామెడీ ఆర్ ఫన్ జోన్లోనే ఉంటారా, లేకపోతే మీకు ఏదో మార్చిపోతున్నారా? జోనర్ మార్చాల్సిన టైం వచ్చినప్పుడు మారుస్తాను. సో వెన్ ఇట్స్ హ్యాపెనింగ్, వెన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్, ఇంత అద్భుతంగా వాళ్ళ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ ఆనందాన్ని వాళ్ళకి దూరం చేయాలని ఆలోచిస్తాను. సో హీర్ అండ్ దేర్ అది ఆ టైం వచ్చినప్పుడు నేను భగవంత్ కేసరి చేశాను. సో అది నా కెరీర్లో వన్ ఆఫ్ ద ఒక డిఫరెంట్ జోనర్కి వెళ్ళి చేసిన ఫిలిం. అలాంటి ఒక డ్రామానో లేకపోతే ఇంకొక సీరియస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు చేస్తూ వెళ్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. తీసిన కంటెంట్లే కాకుండా వేరే సెటప్స్లో ఎలాంటి ఎంటర్టైనర్స్ మనం ఇంకా డెలివర్ చేయగలం అని నాకు నేను పెట్టుకుంటున్న ఛాలెంజెస్ ఇవి. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా కష్టం. అలా వేరే జోన్కి వెళ్ళి ఒక సినిమా క్రాస్ చేసి తీసేయటం అనేది కొద్దిగా రైటింగ్ ఈజీ అయిపోతుంది, బట్ ఇదే పెద్ద టఫ్ ఛాలెంజ్. సో ఐఎమ్ టేకింగ్ టఫ్ ఛాలెంజే తీసుకుంటున్నాను టు మేక్ పీపుల్ ఎంటర్టైన్ అగైన్.
ఓకే, మీరు అన్నారు ఇందాక దిస్ ఈజ్ అ టఫ్ జాబ్ అని చెప్పి. కామెడీ పండించడం చాలా కష్టం. రాసుకున్నప్పుడు మీరు అన్నారు గతంలో, రాసుకున్నప్పుడు ఈజీ, పండించినప్పుడు తేడా కొద్ది అని చెప్పి. అండ్ మీ మీటర్ ఎలా ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అండ్ మీ వర్కౌట్ ఎలా ఉంటుంది? ఒకవేళ పేలకపోతే కనుక ద ఫియర్ ఎలా ఉంటుంది మీకు? పేలకపోతే డెఫినెట్గా ఆఫ్ అయిపోతాం. మైండ్ అంతా స్ట్రక్ అయిపోయినట్టు, ఏదో ఒక మన నెత్తి మీద పెద్ద కొండ ఇరిగి పడిపోయినంత తెలియని ఒక ఇది వస్తుంది. సో ఇది ఇంత కష్టపడి రాసి ఇది వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. సో అవి లక్కీగా నేను చేసిన సినిమాల్లో చాలా తక్కువ పోర్షన్స్లో అనిపించినాయి తప్ప, మెజారిటీ పోర్షన్స్ బాగా వర్క్ అవుతున్నాయి అనుకుంటే వర్క్ అవుతూనే వెళ్ళిపోయినాయి. సో లక్కీగా ఆ సక్సెస్లు కంటిన్యూ అవ్వడానికి అదొక కారణం. బట్ ఎప్పుడు కూడా 1% 2% కూడా మిస్ఫైర్ అవ్వకూడదు అనే ఒక స్ట్రెస్ టెన్షన్ అయితే తీసుకుంటాం. బట్ 2.5 గంటల సినిమాలో 2.5 గంటలు నవ్వలేరుగా. ఎక్కడో ఒక చోట ఒకటి నవ్వచ్చు, ఒకటి నవ్వకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైంలో వాళ్ళు ఎంత ఎంటర్టైన్ అయ్యారనేదే మనకు ఆడియన్స్ నుంచి వచ్చే రిజల్ట్. ఓకే, మీరు రాసుకున్న డైలాగ్లో కావచ్చు, ఓడో ఇట్ మేబీ ఆన్ స్క్రీన్కి వెళ్ళాక పేయలేకపోతే వాట్ యూ అంటే ఆ టైంలో ఏం చేస్తారు? బికాస్ ఇది చాలా మందికి ఉపయోగపడవచ్చు. మరి అదే చెప్పాను కదా, పేలకపోతే అంటే జస్ట్ ఎందుకు వర్కౌట్ కాలేదు అనేది లెర్న్ చేసుకొని నెక్స్ట్ సినిమాల్లో దాన్ని ఓవర్కమ్ చేయటమే అంతే. ఇన్సిడెంట్ ఆ సినిమాకి ఏం పెద్ద మైనస్ అవ్వదు కదా, ఎందుకంటే 10లో 1-2 మిస్ఫైర్ అవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. 10 మిస్ఫైర్ అయితే మ్యాటర్, అంతే కదా. సో 10లో 1 or 2 అనేది ఇట్స్ నెగ్లిజిబుల్. 8 పండుతున్నప్పుడు 1-2 మనకి ప్రాబ్లం లేదు, సినిమా ఎఫెక్ట్ అవ్వదు కదా. సినిమా ఎఫెక్ట్ అయ్యేంత మిస్ఫైర్ అయిందనుకో, దెన్ వీ షుడ్ వర్క్, వీ షుడ్ రీథింక్. యాజ్ ఆఫ్ ఉన్న జనరేషన్లో ఒక సినిమా క్లిక్ అవ్వాలంటేనే, ఒక సినిమా పేలాలంటేనే వెయిట్ చేస్తున్నారు. దట్ హ్యాట్రిక్ కొట్టడమే కాదు, హ్యాట్రిక్లో హ్యాట్రిక్ కొట్టారు. సో 100%లో సినిమా సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు 15 to 20% ఉంటాయి. అండ్ మీరు రాజమౌళి గారు, మీరు మీ పేరునే విజయానికి మార్చేసుకున్నారు. సో వాట్స్ యువర్ ఫార్ములా? నేను మీ గురించి వచ్చినప్పుడు మీ ఫార్ములా చెప్తానికి. నా ఫార్ములా అంటే ఆల్వేస్ స్టిక్ టు ద బేసిక్స్ అంటాం కదా. మనకు తెలిసిన పని చేయటం, తెలిసిన పనిని అందంగా ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయటం. సో రాని పనికి వెళ్ళామంటే మనం దెబ్బైపోతాం. సో తెలిసిన వర్క్ ఏది ఉందో దాని మీదే రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయటం. ఏ జోనర్లో ఇది చేసాం, ఈసారి ఇది చేద్దాం, ఈసారి క్యారెక్టరేషన్స్ ఇలా మారుద్దాం, ఈసారి ఇలా వర్కౌట్ చేద్దాం అని నా మీద నేనే అలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. దట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా. బట్ వెంకటేష్ గారితో రిపీటెడ్గా అండ్ F2 కావచ్చు, F3 కావచ్చు, వెంకటేష్ గారితో రిపీట్ చేశారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం, అండ్ నవ్ మనశంకర ప్రసాద్. సో కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు ఎక్కడో జనాలకి బోర్ కొడుతున్నారు, లేకపోతే మొనోటోనీ వచ్చేస్తుందని చెప్పి, అఫ్కోర్స్ మొన్న గుణశేఖర్ గారితో మాట్లాడినప్పుడు కూడా మేబీ తన ఫెయిల్యూర్కి అదొక రీజన్ అని చెప్పి అని చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఏమైనా మీరు ఏమైనా అనుకున్నారా? రిపీట్ అయితే అంటే నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కాంబినేషన్స్ రిపీట్ అయిన ప్రతిసారి ఆ సినిమా పెద్ద సక్సెస్ అవుతూ వచ్చింది. వెంకటేష్ గారే ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆయనతోనే ఎక్కువ సినిమాలు చేశాను. నేను 9 సినిమాలు చేస్తే దాంట్లో 4 సినిమాలు ఆయన ఉన్నారు, 4 ఫిలిమ్స్. సో ఎక్కడ నేను ఎందుకంటే ఆ జాగ్రత్త తీసుకుంటున్నాను. సో F2 అద్భుతంగా ఆడింది, F3 అంత హిట్ కాకపోయినా ఒక డీసెంట్ హిట్గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం అగైన్ బికమే ఆ మిత్తర్ని బ్రేక్ చేసి పెద్ద హిట్ అయిపోయింది. అండ్ నవ్వు దీంట్లో ఆయన ఒక క్యాంబీ చేశారు, ఇది పెద్దగా రిసీవ్ చేసుకున్నాను. సో నాకు ఆ భయం లేదండి, ఎందుకంటే చేసేటప్పుడు ఆ స్టోరీ మీద కానీ, ఆ క్యారెక్టర్ హీరోతో కానీ వేరే క్యారెక్టరైజేషన్స్ రాసుకోవటం కానీ, సో ఇలా మనం కొద్దిగా వర్క్ ఎక్కువగా చేసుకోగలిగితే మనం గెట్ ఆన్ అయిపోవచ్చు. బట్ సేమ్ వరల్డ్, సేమ్ టైప్ ఆఫ్ యాక్టింగ్లు, సేమ్ కైండ్ ఆఫ్ లుక్లు చూపిస్తే దెన్ దే విల్ ఫీల్ బోర్. ఎప్పుడైనా కాన్వర్సేషన్ వచ్చిందా అనిల్ ప్రతి సినిమాలో నేను ఓకేనా అని చెప్పి వెంకటేష్ గారి నుంచి ఏమైనా వచ్చిందా? అసలు మా ఇద్దరికి ఆ ప్రాబ్లమే లేదు, ఎన్ని సినిమాలైనా చేసుకునేంత ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబుల్ బాండింగ్ అండ్ ఇది ఉంది. అంటే మా ఇద్దరికి ఒక తెలియని ఒక సింక్ ఉంది. సో అది అందుకే థియేటర్స్ సినిమాలో కూడా అది బాగా వర్క్ అవుతుంది. అండర్స్టాండింగ్ కానీ, వైబ్ కానీ, రైటింగ్ కానీ ఆయనకి బాగా నా స్టైల్కి ఆయన స్టైల్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అది ఎనీ టైం ఆ ఇద్దరికి ఆ ఫీల్ రాదు, మళ్ళీ మళ్ళీ చేయాలనే ఎగ్జైట్మెంటే ఉంటుంది. ఓకే, సో చిరంజీవితో చూసాం, అండ్ వెంకటేష్తో చూసాం, బాలకృష్ణ గారితో చూసాం, అండ్ మిగిలిపోయింది అగ్ర హీరోగా మాట్లాడుకున్నప్పుడు నాగార్జున గారు. వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనిల్ రావిపూడి నుంచి? సో ఈ సంవత్సరం ఈ సినిమా తయారు చేసిన ప్రతి ఇంటర్వ్యూలో ఒక కామన్ క్వశ్చన్, వెన్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ నాగార్జున గారు. దయచేసి నాగార్జున గారు కూడా ఇది విని అతి త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో మీ జోనర్కి నాగార్జున గారు సింక్ అవుతాను అనుకుంటా? చేస్తాను, నేను చేస్తాననే చెప్తున్నాను. నేను అది మెటీరియలైజ్ అవ్వాలి, అది రైట్ టైంలో రైట్ స్పాట్లో సెట్ అవ్వాలి. హోప్ ఇట్ విల్
హ్యాపెన్స్ సో బట్ చాప కింద నీరులో వినిపించిన ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్తో స్టోరీ దాదాపుగా వెళ్ళింది, బట్ ఆయన డెప్యూటీ సీఎం అవడంతో ఎంగేజ్ అయిపోవడంతో సినిమా చేయలేదని చెప్పేసి సో ట్రూ. లేదండి, అది చిన్న గాసిప్ లాగా వచ్చింది, కానీ చేస్తే బాగుండని చాలామంది అన్నారు. ఈవెన్ నేను అనుకుంటున్నాను చేస్తే అదిరిపోద్ది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రయాణం మొదలు పెట్టలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కలిశాను, కానీ ఆయన్ని రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఒక మీటింగ్ అనేది జరగలేదు. సో ఆయన యాజ్ యూ సెడ్, ఎస్ ఈజ్ వెరీ బిజీ యాజ్ DCM. లెట్స్ సీ, ఏదన్నా ఒక మిరకల్ జరిగి ఒక అద్భుతం జరిగి ఏదన్నా ఒక పిలుపు వచ్చింది అనుకోండి, చేసేయడానికి మనం ఎప్పుడూ రెడీ. బట్ మీరు అంటుంటే నాకు ఒకటి మాట గుర్తొచ్చింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను నా హీరో ఊహించుకుని స్టోరీ రాసుకుంటాను చెప్పి, అండ్ స్టోరీ రెడీ ఉంటేనే హీరో దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్తారు. సో అటువంటి సినారీ వచ్చినప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ చూస్తే ఈజ్ ద స్టోరీ లైన్ ఏమైనా రెడీగా ఉందా, లేకపోతే కళ్యాణ్ గారు ఓకే అంటే స్టోరీ రాయటం ఎంతసేపు, అసలు ఆయన బాడీ లాంగ్వేజ్కి అద్భుతమైన కథ రాసేయచ్చు. సో అది పెద్ద ఇదేం కాదండి. ఏ జోనర్లో ఒకరు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏ జోనర్లో వెళ్దాం? నాకు ఇష్టమైన జోనర్లోనే చేస్తాను, ఆయనకి నప్పేలా చేస్తాను. ఓకే, సో డెఫినెట్గా బాగుంటుంది. మెగా ఫ్యామిలీతో ఇప్పటికే ముగ్గురిని కాంబినేషన్లో చూపించారు. వరుణ్ని కావచ్చు, లేకపోతే చిరంజీవి కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు. హౌ ఆ ఫ్యామిలీతో మీకు సింక్రనైజేషన్ ఎలా? అండ్ చిరంజీవి వరకు వెళ్ళినప్పుడు ఇస్ ఇట్ సో అంత ఈజీ అనిపించిందా మీకు? చెప్పాను కదండి, చిరంజీవి గారు అనే ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, డైరెక్టర్స్ని బాగా చూసుకుంటారు. ఎక్కడ కూడా ఆయన ఒక మెగాస్టార్ అనే ఫీలింగ్ కానీ చాలా ఆప్యాయంగా ఎఫెక్షనేట్గా ఉంటారు. ఇక ఆయనకు నచ్చితే టు ద ఎక్స్టెంట్ ఫ్రీడమ్ ఉంటుంది. సో లక్కీగా నేను ఆ స్పేస్లో ఉన్నాను. సో చిరంజీవి గారితో అత్యంత సన్నిహితమైనటువంటి ఒక స్పేస్లో ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఈ ఫేజ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలా మీరు ఎంజాయ్ అంటే నాకు చూడాలని సినిమా గుర్తొచ్చింది అయింది, పద్మావతి పద్మావతి అంటూ సౌందర్య గారిని ఆట పట్టించినప్పుడు ఐ థింక్ మన గుణశేఖర్ గారు కూడా అన్నారు, ఆయన కరెక్షన్ చేస్తారు స్పాట్లోనే అని చెప్పి. సో అలాంటిది ఏమైనా మూవీలో జరిగింది? ఆయన ఎక్కడైనా చెప్పినప్పుడు ఆయనకి ఏదైనా ఇంప్రూవైజేషన్ అనిపిస్తే వెంటనే చెప్పేస్తారు. 90% బాగుంటాయి అని చెప్పి చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ అన్ని. సార్ సూపర్ సార్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. సో ఆయన అదే చెప్తాను కదా, కామెడీ అంటే ఆయనది ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో నేను కూడా ఆయనది చాలా ఈ సినిమాలో ఒక ఆయనకి నచ్చేలా ఆయనకి సూట్ అయ్యే రైటింగే ఎక్కువ రాసాం. సో అది డెఫినెట్గా ఆయన కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇంప్రూవేషన్స్ చెప్పుకుంటూ వచ్చారు, ఆయన్ని ఇంకాపరేట్ చేసుకుంటూ వెళ్ళాం. మీ సినిమాలో మీ మార్క్ అనేది ఉంటుంది, ఒక డైలాగ్ మీరు అదే అనుకుని రాస్తారో అనుకోకుండా రాస్తారో, బట్ బయటకు వచ్చినప్పుడు అదే మార్కెట్ అవుతుంటుంది. బట్ ఇక్కడ ఈ మూవీలో మిస్ అయ్యింది, మీరు ఏమైనా పెడదాం అనుకుని ఆ పాయింట్ తీసారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇప్పుడు ఒకటి రీల్ అదిరిపోతుంది, హుక్ స్టెప్ ఒకటి ఉంది. కాదు హుక్ స్టెప్, ఇంకోటి ఇది కూడా మహదానందం మనోధైర్యం ధనాధనం. ఎక్కడ పట్టిన అదే రీల్స్ వెళ్ళిపోయింది, గట్టిగా 2-3 వెళ్ళిపోయినాయి. నేను ప్లాన్ చేయకుండా కూడా వెళ్ళిపోతున్నాయి. ఏదో ఒకటి వాళ్ళ రీకాల్ వాల్యూ ఉంది సినిమాలో తీసుకుని వెళ్తున్నారు ఆడియన్స్. సో హ్యాపీ. ఓకే, సో మనశంకర్ ప్రసాద్ గురించి వచ్చినప్పుడు అనిల్ రావుపూడి డిడ్ హీ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్? నేను సినిమా పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాను, ఎందుకంటే చిరంజీవి గారిని ఇలా ఒక మళ్ళీ మనల్ని అన్నీ తనతో ఉన్న మనకు ఒక గుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేలాగా ఒక తెలియని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారని అయితే ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ తాలూకు ఇంపాక్ట్ ఇంత పెద్దగా ఉంటుందనేది రిలీజ్ అయ్యాక తెలిసింది. సో నౌ దిస్ ఈజ్ చిరంజీవి గారి షో అండ్ యా నౌ ఇట్స్ బికెమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. నీళ్ళ నుంచి చిరంజీవిని చూస్తున్నాం, బట్ ఒక వినిపించే మాట ఏంటంటే హీరోస్ వాళ్ళ ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ తీసుకుంటే బాగుండు అని చెప్పి వినిపించిన సందర్భంలో చూపించగలిగే వాళ్ళు కనుక కరెక్ట్గా చూపిస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రాపర్గా ఉంటే దేర్ విల్ బి ఏ నో ఏజ్ బ్యారియర్. అమితాబ్ బచ్చన్ గురించి వచ్చినప్పుడు సో వాట్ యూ సే, అలాంటి వాళ్ళకి మీరు ఏం లేదు, ఇలా ఈ సినిమాలు ఇలా చేసి మనం చేస్తుంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. దీంట్లో కూడా ఒక 2 పిల్లలు తండ్రి ఆయన మీ యంగ్ క్యారెక్టర్ ఏం చేయలేదు, బట్ లుక్స్ ఆయనది చాలా ఫిట్గా ఉన్నారు. సో ఆ 45+, 50+, 45 రేంజ్ క్యారెక్టర్ సినిమాలో. సో ఆయన కరెక్ట్గా లుక్ అలాగే ఉన్నారు, ఆయన మెయింటెనెన్స్ అలా ఉంది, ఫిట్నెస్ అలా ఉంది. సో మీరు అన్నట్టు సినిమాతో మనం కన్విన్సింగ్గా చెప్పగలిగితే ఇవన్నీ బ్యారియర్స్గా ఉండవు. ఓకే, అండ్ చిరంజీవి హోమ్ ప్రొడక్షన్ మాట్లాడుకున్నప్పుడు ప్రొడక్షన్ గురించి వచ్చినప్పుడు ఐ థింక్ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ పటాస్ గురించి వచ్చినప్పుడు చాలా రిస్ట్రిక్షన్గా మీరు రిస్ట్రిక్ట్ చేసుకుని వెళ్ళారని చెప్పి. సో ఇక్కడ కూడా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ప్రొడక్షన్ లైక్ నా ఏం లేదు, రిస్ట్రిక్షన్ ఏం ఉండదు, ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గరుండి నేనే ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటూ ఉంటాను. సో సాహు గారు, పట్టి గారు అండ్ సుస్మిత గారు అండ్ బోత్ గేవ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు మీ. నేనే ఇంకా కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నా మీద ప్రెషర్స్ ఏ ఉండవు.
ఓకే. సో కాబట్టి ఆ ప్రాబ్లం ఎప్పుడు రాదు నాకు. ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి తమన్ని ఒక్కసారి మాత్రమే మీరు ఉపయోగించుకున్నారు, బట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ తమన్తో ఇంకో కాంబినేషన్? చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ అంటే అప్పుడు ఆ సినిమాకి అలా సెట్ అయింది, అలా చేసాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాం ఇంకా మంచి ఏదైనా కాంబినేషన్స్లో కుదిరినప్పుడు. సో బీమ్స్తో ఇప్పుడు ట్రావెల్ జరుగుతుంది కాబట్టి సో ఈ సెట్ ఆఫ్ ఫిలిమ్స్లో బీమ్స్ కాంట్రిబ్యూషన్ కానీ నాకు బీమ్స్కున్న ఒక అండర్స్టాండింగ్ కానీ కరెక్ట్గా వెళ్తుంది. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నేను వీళ్ళతో పని చేయకూడదని నేను పెట్టుకోలేదు. ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఒక చిన్న బ్రేక్ కావాలన్నా చిన్న చేంజ్ కావాలన్నా కూడా డెఫినెట్గా. 3 మీ లక్కీ నెంబరా? ఎందుకని సాహిత్యం 3 సినిమాలు చేశారు, డిఎస్పీతో 3 కనిపించాయి, అండ్ భీమ్స్తో 2, అండ్ మేబీ నెక్స్ట్ ఒకవేళ అయితే 3 ఎక్సెప్ట్ తమన్. యా అంతే 3 అలా వచ్చినాయి కరెక్టే. ఓకే, హ్యాట్రిక్ కూడా. వాళ్ళిద్దరితో 3 చేసాం. మేబీ బీమ్స్తో ఇంకొకటి చేస్తే 3 సెట్ అవుతుంది. ఓకే. సో జంధ్యాల గురించి ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు నాకు ఇంపాక్ట్ జంధ్యాల అండ్ ఈవీవి అదొకటి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంపాక్ట్ ఉందని చెప్పి. సో జంధ్యాల గారు బ్రహ్మానందన్ లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి ఇచ్చారు, అండ్ అనిల్ రావు కూడా ఇచ్చిన ఆర్టిస్ట్ బుల్లిరాజు ఉన్నాడుగా. బుల్లిరాజు ఇంకా అంతే నాకు తెలిసి. బుల్లిరాజు, ఉపేంద్ర లెంహే అని మనకి తెలుగుకి మనం సంక్రాంతికి వస్తున్నాంలో చేశాడు కదా పోలీస్ ఆఫీసర్. యాక్చువల్గా సందీప్ వంగ అక్కడ మరాఠీలో పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఓకే. యానిమల్లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే హిందీలో. మరాఠీ చాలా ఫిల్మ్స్ చేశారు ఆయన. సో ఆయన తెలుగులో కొద్దిగా ఫుల్ లెంత్ రోల్ ఇచ్చేసింది మనం. సో అట్లా ఆయనది మ్యాజిక్ కాదు. ఇప్పుడు కాంటెంపరీ డైరెక్టర్స్ హూ ఇస్ ఇన్స్పిరేషనల్ ఆర్ హూ ఇస్ బెస్ట్ అనే మాట్లాడండి, కానీ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషనల్ బాగా నచ్చే డైరెక్టర్ ఎవరు ఇప్పుడున్న కాంటెంపరీ డైరెక్టర్స్లో? సో నాకు అందరూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఇన్స్పిరేషన్గా ఉంటుంది, యూనిక్గా ఉంటున్నాయి వాళ్ళ వాళ్ళ స్టైల్స్లో. ఆల్వేస్ నాకు ఎగ్జైటింగ్గా నేను ఎదురు చూసే డైరెక్టర్లు రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫిలిమ్స్ అంటే. ఓకే. రాజమౌళి గురించి అండ్ సుకుమార్ గురించి ఒక్క మాటలో చెప్పంటే వాట్స్ అనిల్ రావిపూడి విల్ సే? ఇద్దరు మాస్టర్ మైండ్స్ అంతే. ఇద్దరికి వేరు వేరు పేర్లు ఇష్టం లేదు నాకు. ఇద్దరు మాస్టర్ మైండ్స్. ఆయన స్పాన్ వైజు, స్కేల్ వైజు, విజువల్ వైజు ఒక వావ్ ఫ్యాక్టర్ చేయడంలో ఆయన ఒక మాస్టర్ మైండ్. ఒక క్యారెక్టరైజేషన్ తోటి 2.5 గంటలు అంతే ఇంపాక్ట్గా మనల్ని కట్టిపడేసే చేయడంలో ఈయన మాస్టర్. సో ఇద్దరు మాస్టర్ మైండ్స్. ఎంత ఎంగేజ్డ్గా ఉండే అనిల్ రావిపూడి ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఇప్పుడు చిల్గా కనిపిస్తారు, ఇంత నవ్వుతూ కనిపిస్తారు. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే అసలు డైరెక్టర్ అయినా లేకపోతే నార్మల్ మన పక్కింటి కుర్రాడు అనిపిస్తారు? వాట్ హ్యాపెన్స్ అంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది మీకు? అంతే అలా ఉంటాను, అంతే పక్కింటి కుర్రోడ్లాగే ఉంటాను. డైరెక్టర్ అనే ఫీలింగ్ తక్కువ ఉంటుంది. నేను బయటకు వస్తే వాంట్ బి లైక్ నార్మల్గా నా లైఫ్ నేను లీడ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఈవెన్ బుల్లితెర మీద చూసినా ఈయన చిరంజీవితో తీస్తున్నారు, వెంకటేష్ కూడా తీసారా స్టిల్ ఇప్పటికీ నవ్వుబుద్ధి కాదు. సో అంటే ఇంట్లో పెరిగిన వాతావరణం అంటే పెరిగిన వాతావరణం. సో నన్ను నేను ప్రజెంట్ చేసుకునే విధానం అట్లా న్యాచురల్గా ఎలా అనిపిస్తే అలా ఉంటాను. ఈ టైంకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండేస్తాను. నేను మాట్లాడాలంటే అలా మాట్లాడేస్తాను. సో కానీ ఏది ముందే ప్లాన్డ్గా ఇది ఇలా ఉంటే ఇలా అవుతుంది అని చెప్పి బిహేవ్ చేయటం అది నాకు తెలియదు, రాదు. బట్ నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగమని చెప్పి వచ్చింది ఏంటంటే, డైరెక్టర్కి మంచి పొజిషన్లో ఉన్నారు, మళ్ళీ జడ్జెస్గా ఎందుకు వెళ్తున్నారు, కారణం ఏంటి? నాకు ఆ పిల్లల షో అనేసరికి నచ్చింది. నాకు కిడ్స్ షో ఉన్నప్పుడు నాకు సరదాగా టైం స్పెండ్ చేయాలనిపించింది. అదిగాక టీవీ షోస్లో ఉండటం వల్ల ఎక్కడో నాకు ఒక స్ట్రెస్ బస్టర్గా ఉంది, రిలీఫ్ చేసినట్టుంది. నేను అందమైన బట్టలు వేసుకుంటూ మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేసుకుంటూ లోపల మనలో ఉన్న ఒక దాన్ని ఏమంటారు కళాతృష్ణ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది కూడా తీరినట్టుంటుంది. అలాగే ఆడియన్స్ని ఇంకో రకంగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. నాట్ అవర్ ఫిలిమ్స్, నాట్ అవర్ స్క్రిప్ట్స్. అట్ ది సేమ్ టైం నేనుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో సరదాగా మాట్లాడినట్టు ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేసినట్టు ఉంటుంది. డైలీ వాళ్ళ ఈవినింగ్ ఒక సాటర్డే వాళ్ళ టీవీ ఆన్ చేస్తూనే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. సింక్ అవుతుంది ఇది? అది మంత్లీ 1 day అండి, 1 or 2 days. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో 1 or 2 days చేస్తే చాలు, వాళ్ళు మంత్కి సరిపడా ఫుటేజ్ తీసేసుకుంటారు. కాబట్టి అది నా వర్క్కి కానీ నా క్రియేటివిటీకి కానీ నా స్పేస్కి కానీ డిస్టర్బెన్సే లేదు, అందుకే చేశాను. మీరు అన్నారు నాలో ఉన్న కళాతృష్ణ బయటికి తీసుకొస్తుందని చెప్పి, అది కేవలం బుల్లితెరకే పరిమితమా లేకపోతే హీరో? ప్రస్తుతానికి బుల్లితెరే. ఫ్యూచర్లో హీరో అనేది ఏం లేదండి. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎప్పుడైనా చూస్తాను. ఐ వాంట్ టు బీ లైక్
మంచి కంటెంట్ డ్రివెన్ దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ ఆన్ స్క్రీన్ లైక్ అన్న సూపర్ ఆర్టిస్ట్ వీడు అన్నట్టుగా చూసుకోవాలని తప్ప హీరోగా ఏదో చేసేయాలి అనేది ఏం లేదు. అది ఇప్పుడు కాదు, దట్స్ లాంగ్ వే టు గో. ఇప్పుడు ఐఎమ్ వెరీ బిజీ విత్ యాజ్ అన్ డైరెక్టర్. కంప్లీట్ ప్యాక్డ్. ప్యాక్డ్ కావాల్సిన. ఐ షుడ్ సే సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఐ నో మార్నింగ్ నుంచి అంత ప్యాక్డ్ ఉన్నారు, బట్ గ్యాప్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. బట్ ఇక్కడ మాట ఏంటంటే, అంటే మీ అంతటి మీ స్టోరీకి మీరు హీరోగానో లేకపోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా అంటే ఆయనే హీరో ఆయనే క్యారెక్టర్ ఇలాగా ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే అసలు ప్లానే లేదంటున్నాను, హీరో అనే ప్లానే లేదు. లేదు. బట్ ఎవరైనా వస్తే స్టోరీ వచ్చినా కూడా వాళ్ళకు మంచి కాఫీ ఇచ్చి పంపుతాను. సో ఒకవేళ ఎవరైనా కనుక మంచి స్టోరీతో లేదు లేదు మీరే బాగుంటారు అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తే కనుక విల్ యూ బి ఫర్ దాట్? కన్విన్స్ అవ్వను నేను, కన్విన్స్ అయ్యే పరిస్థితిలో లేను. మీ కాన్ఫిడెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే అంటే ఇప్పుడు మంచిగా సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాం, డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాం. ఇలాంటప్పుడు అది వదిలేసుకొని నన్ను నా కెరీర్ని నేనే ఒక ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాలి? సో నేను ఆగదలుచుకోలేదు. ఐ వాంట్ టు రన్, పరిగెడుతూనే ఉంటాను. సో ఏ డైవర్షన్ వెళ్ళాలనుకోవట్లేదు, ఇటే స్ట్రైట్ డైరెక్షన్ పడి అలా పరిగెడుతూ ఉంటాను. ఇక్కడ అలసిపోతే అప్పుడు ఆలోచిస్తాను, ఇక్కడ అలిపే రాలేదే రావట్లేదు. ఎందుకంటే డైరెక్టర్ అరే ఇన్ని కోఆర్డినేట్ చేయాలి, ఇంత చేయాలి, ప్రమోషన్స్, ఈ హడావిడి అస్సలు మీకు అలసట ఉండదా? అలసట్లేదు, ఎందుకంటే ఐ మీన్ ఓన్ హార్టెడ్గా చెప్పండి. బికాస్ అంటే టైర్డ్ అవుతాం కానీ బట్ అది అయిష్టంగా చేయండి నేను. ఓకే టైర్డ్ అయినా ఓకే, ఒక్కొక్కసారి మనం అలసిపోతుంటాం, బట్ స్టిల్ మన సినిమా గురించి అడ్రస్ చేసిన వాళ్ళతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయడం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను. అండ్ దట్ టు ఆడియన్స్తో కూడా ఒకసారి అంత థ్యాంక్స్ చెప్పినట్టు. నాన్న గురించి డాడీతో మీకు మంచి బాండింగ్ ఉంది, మంచి ర్యాప్ ఉంది, ఆన్ స్క్రీన్ ఎప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. ఏంటి ఆ ర్యాప్? అంటే నాన్న ర్యాప్ ఏముంది, కన్న తండ్రితో ఏ కొడుకైనా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ మీన్ సారీ టు సే దిస్ చాలా ఆ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా నాకు తెలిసి. బట్ మీకు నాకు చైల్డ్హుడ్ నుంచి ఐఎమ్ లైక్ ఎ ఫ్యామిలీ పర్సన్. సో ఫస్ట్ నా ప్రయారిటీ అమ్మ నాన్న. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా, అసలు నాకే కాదు ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రేమ ఉంటుంది. నాకు అలాగే ఉంది, నాకు ఇంకా ఎక్కువ ఉంటుందేమో. సో వాళ్ళని అలా చూసుకున్నారు, వాళ్ళని అలా పెంచారు, వాళ్ళని అలా పంపించారు ఈ ఇండస్ట్రీకి, వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో నా సక్సెస్లో నేను ఈరోజు ఎంత ముందుకెళ్తున్నా, నా సక్సెస్ని నా ఎదుగుదలని వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అది నాకు అట్మోస్ట్, వీటన్నిటితో పాటు అది ఒక అట్మోస్ట్ హ్యాపీనెస్. సో వాళ్ళు ఇంకా అలాగే హెల్తీగా హ్యాపీగా ఇంకొన్ని ఏళ్ళు అలా నాతో పాటు ట్రావెల్ అవ్వాలి. షూర్, తప్పకుండా. ఫ్యామిలీలో బెస్ట్ క్రిటిక్ ఎవరు? మీ సినిమా చూడగానే ఇది బాగాలేదు, ఇది కొంచెం బాగుందేమో, హూ ఇస్ ద బెస్ట్ క్రిటిక్ ఇన్ యువర్ ఫ్యామిలీ? క్రిటిక్ అంటే ఒక్కొక్కరిది మా సిస్టర్ బాగా చూస్తుంది, తను అది అనాలిసిస్లు ఇస్తుంది. అతనైతే పర్ఫెక్ట్ రివ్యూవర్ లాగా అనాలిసిస్ ఇస్తుంది. సో వైఫ్ చూస్తుంది, వైఫ్ చూసి సినిమాలో చూసి బాగుంది బాగాలేదని చెప్పేస్తుంది. మదర్ ఫాదర్ వాళ్ళు ఆడియన్స్ లాగా చూసేసి ఎగ్జైట్ అవుతారు, అంతే. ఓకే, సో ఫ్యామిలీ నుంచి మీ బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో లైక్ ఇలా బాధ ఉంది లేకపోతే కోపం ఉంది అని చెప్పినప్పుడు హూ ఇస్ ద పర్సన్ హూ కెన్ షేర్? బికాస్ మేము నవ్వుతూ చూస్తాం, బట్ కోపం వచ్చినప్పుడు కోపాన్ని షేర్ చేసుకుంటాం. కోపం ఉంటే నా ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటాను. సాయి ఉన్నాడు కదా, సాయి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో ఏదన్నా కూడా తనతో షేరింగ్ ఉంటుంది. డైరెక్టర్ తోటి వంశీ పైడిపల్లి ఈజ్ లైక్ మై బ్రదర్, ఆయన అన్న అని పిలుస్తాను. ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ బడ్డీ. కోపం బీభత్సంగా వచ్చినప్పుడు వాట్ అనిల్ రావిపూడి డూ? కోపం మ్యాక్సిమం రాదు, అస్సలు రాదు, 99% రాదు. ఎప్పుడో 1% వస్తుంది, వస్తే అది క్లోజ్ సర్కిల్లోనే బయటపడుతుంది, బయటకు రాదు. ముఖ్యంగా సాయి ఉన్నాడు కదా, సాయో లేకపోతే మన చుట్టూ ఎవరున్నారు మన అసిస్టెంట్స్, వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా బయటకు వస్తుంది అంతే, 1%. అది కూడా నా కోపం ఎలా ఉంటుందంటే ఆడికి అది కోపం అని తెలియదు, ఆడు కోపంలో ఫీల్ అవ్వడు. ఇంకా అప్పుడు మన కోపడు కూడా ఉపయోగం లేదు, వాడు ఇలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అరే ఇది నా కోపం నేను చెప్పుకోవాలి, వాడికి తెలిసి ఈ కోపం 2 సెకండ్ల కంటే ఉండదు, దీన్ని మన కోపంలో అడ్రస్ చేయకూడదు, ఆడు ఫీల్ అవ్వడు. అంత ఘోరంగా ఉంటుంది నా కోపం. రైట్. సో కంక్లూషన్లో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఎవరితో, అఫ్ కోర్స్ మీరు చెప్పరు అది తెలిసిందే, బట్ ఎవరితో అవ్వచ్చు? అగ్ర హీరోలా లేకపోతే బికాస్ భగవంత్ కేసరి లాంటి ఒక మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు చూడాలిగా, సో ఎలాంటి ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? అసలు మీరే చెప్పారు చెప్పనని, మళ్ళీ మీరే నన్ను అడుగుతారు. అందుకే ఇంపాసిబుల్ టు ఇప్పుడు రివీల్ చేయలేను నేను. సో కరెక్ట్ టైం చూసి నా అంతటి నేనే దాన్ని ఒక అప్డేట్ రూపంలో బయటకి ఇస్తాను. రెడీ అయితే ఉంది, జరుగుతుంది, స్టోరీ జరుగుతుంది, ఇంకొక 10 days పడుతుంది, డిస్కషన్స్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు, అండ్ మాకు జాయిన్ అయ్యి చాలా అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఇది అనిల్ రావిపూడితో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్.